వండూరు ఇద్దరు వేసుకోలే జడ్డి ఇప్పుడు వేసుకొని వచ్చిన అమ్ము అయితే పర్ఫెక్ట్ ఈత నేర్చుకుని అయితే దుంకుతాను ఈత రాలో దుంక హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను ఏ టు జెడ్. ఈరోజు అయితే మేము సమ్మర్ స్పెషల్ కాబట్టి ప్లానింగ్ తోటి అయితే మేము వాళ్ళందరం మా విలేజ్ వాళ్ళందరం అయితే స్విమ్మింగ్ అయినా పోతున్నాం. సో మా బాయ్ అవుతుంది ఆడ, ఆ బాయ్లకి అయితే ఈత పోతున్నాం. వాడికి వెనక వేరే చిల్లు ఉంటుంది, వేరే ఉంటుంది. ఇక బాల్ కూడా పట్టుకొస్తాను క్రికెట్ ఆడడానికి, అందులోనే క్యాచ్లు ఇట్లా చూసుకోండి. మా వాళ్ళు అయితే అందరూ ఆడున్నారు. అలా వండూరు ఇద్దరు నీకేం చెప్పాలి? నేను వేసుకోలే జడ్డి ఇప్పుడు వేసుకొని వచ్చిన నిన్న లేకుండా దుంకినా నిన్న దుంకి ఆత్యం పోతే కోస్తుంది అని డైరెక్ట్ జేబులో పెట్టుకుని. చలో గాయస్, మీరు చూసుకున్నట్లయితే మేమైతే బాయ్ గడికి వచ్చేసిన చూడరి. అమ్ము గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. మా బాయ్ చూడరు ఒకసారి ఎంత లోతుందో. దీనికంటే ఇంకా తాటి చెట్టు లోతుంటుంది, ఇంకా లోపలికి 2 తాటి చెట్లు లోపలికి ఉంటుంది. ఇది దీనిలోనైతే అందరు చెడ్డీలు వేసుకున్నారా మరి. గాయస్ నేనైతే దుంకుతానా, మేమైతే పర్ఫెక్ట్ ఈత నేర్చుకుని అయితే దుంకుతాను. ఈత రాలో దీంతో సాహసం చేయొద్దు, నేనైతే సాహసం చేస్తున్నా. చలో ఇప్పుడైతే దుంకుతాను. ఇక గ్యాస్ కాదు గ్యాస్ కాదు నడు వాడైతే దుంకుతాడు. కీపర్ అది సెట్ చేసుకున్నాడు అందరూ. గైస్ నేను మళ్ళీ దిగుతానా. సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి మస్తు ఉంటాయి. హైలైట్ అంటే హైలైట్. పల్లెటూరులో అయితే ఇంకా క్రేజ్ ఉంటాయి. మనం అయితే మేము నెక్స్ట్ ముంజల వీడియో కూడా ఇస్తాం. ముంజల కూడా సేమ్ మేమే అందరం పోతాం. సో ఇప్పుడైతే స్విమ్మింగ్కి వచ్చినాం, బాయిలు వచ్చినాం. సిటీలో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే అటు ఇటు నేర్చుకోవడానికి పోతారు, కానీ మేము ఆల్రెడీ బాయిలలో దుంకే నేర్చుకొని అయితే వచ్చినాం. చలో హలో గ్యాస్ అయిందా? ట్రాక్ అయిందా? స్టార్ట్. ఇగో రా ఇదే చావాడు పలుకు. ఆగివాడు ఆనే ఉంటుంది కదా.
మొత్తం ఫుల్గా ఉచ్చారట్టు గడ కట్టిస్తా ఆగు రాజే ఎవరు ముంచారా ముస్తారు పూరా क्या సరే దొరకడితే చాలు ఫస్ట్ మళ్ళీ ఇంకొంత దొరకబట్టాలి చలో లోపలికి వెళ్ళి రావాలి బాలిగా పైకి రావచ్చు మరి ఆడతాను మరి రానితాడే
ఇక మా బుర్ర ప్రాణి అయితే ఇప్పుడు వచ్చిన అప్పటి నుంచి రారా అంటే ఇప్పుడు వచ్చింది వీళ్ళందరం చూసి ఓ జాతర జరుగుతుంది కదా అంటాను ఇంట్లో ఇప్పుడు నేను అయితే నూకెత్తా చూడు అరే మీ అమ్మరా మరి ఈత కొట్టగా చాండలో ఈత మర్చిపోయినా కావచ్చు అంటాను ఇప్పుడు ఈత మర్చిపోతా నేర్చుకున్నాను చూడు ఇప్పుడు నూకెత్తిలా వీళ్ళు ఈత కొట్టడం అంటే చిన్న పొరాలు లెక్క తాళ్ళు పట్టుకుంటారు ఈత కొడరే ఈత కొడరే చిన్న పొరాలకు ఈత నేర్పిస్తుండు కోచ్ చిన్న పొరాలకు ఈత నేర్పించుండు కోచ్. గాయస్ ఇప్పుడైతే చిన్నపిల్లాడు అయితే ట్యూబ్ వేసుకొని దుంగుతుండు మా ముంజాకిలు దుంగే ముంజా ఓ మీకే వెళ్తాను అబ్బా తాగు పైన ఉంటాడు వానికి. చలో గాయస్ మా ఈత అయితే అయిపోయింది మేమైతే రెడీ అయినాం కొత్త బట్టలు అయితే వేసుకొని అయితే పైకి పోతున్నాం చూడండి స్టెప్స్ తోటి అయితే దిగుతాం ఇట్లనే దిగి ఈత కొట్టుకొని అయిపోయినాక మళ్ళీ ఇట్లనే ఎక్కుతాం కథం ఇట్లా కూడా ఇది ఒకరికి బట్టలు అయితే వేసుకుంటాలో వేసుకున్నాం అది పెడతా కచ్చ గాయస్ మా ఈత అయితే లోపల ఉన్నప్పుడు అయితే చల్లగా మస్తు ఉన్నది నీళ్ళల్లో ఉన్నంత సేపు అయితే చల్లగా వారవ్వ మొత్తం వేరే లెవెల్ వేసినట్టు అనిపించింది బయటకు వచ్చినాక ఎండ గట్టిగా ఎత్తాను ఎండ చూడు మొగాలు అయితే కర్ర అయితే ఆల్మోస్ట్ మేదే పోతున్నాం ఇంటికి పోయి ఇంత చల్లగా పెరుగుతోటి తిని చప్పుడుగా మలుసుకొని అంటాను ఇక అంటే నేను పండుకోను మధ్యాహ్నం పూట నాకు యాక్చువల్లీ నిద్ర రాదు వీళ్ళందరూ అంటారు ఎక్కడో అక్కడ కానీ గోడ ధరల పొంటి ఉన్న వాళ్ళకైతే కాళ్ళు వైనంగా కోసినాయి మాకైతే ఇక చూసుకున్నాడు ఇట్లా కాళ్ళు అయితే కోసినాయి ధరల పొంటి ఉన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే వేరే నేనైతే ఈత నేర్చుకున్నప్పుడు అయితే నన్ను మొత్తం బాయిలలో ముంచి ఏడ్చిన నాకు ఈత వద్దు ఏమొద్దు నేను రానన్నా కూడా పట్టుకుపోయి ముంచి నాకు ఈత అయితే నేర్పిన మా ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇప్పుడు నేను కూడా అందుకు నాకు వచ్చిన ఈతలో కొందరికి ఎంతో కొంత నేర్పుతాను నేను కూడా నేర్పి ఆల్రెడీ ఇక మా వీడాడి అగ్గిగాడే రా మనకి ట్యూబ్ తోటి ఫస్ట్ 2 రోజులు ట్యూబ్ తోటి కొట్టిండు ఇప్పుడైతే డైరెక్ట్ కొడతాను ట్యూబ్ లేకుండా కొడుతున్నాను మనకి ఆల్రెడీ ఈత వచ్చినట్టే ఇక వాడు వాడు వీడంతే దుంకుతాడు ఓవర్ లేనప్పుడు డైరీ వేసి వస్తా అంటాడు ఆయనతో మునుగుతాడు మళ్ళీ పోయి పట్టుకొని వచ్చి బయట ఎత్తాం ఏ గాయస్ ఇంతటితో వీడియో అయితే అయిపోయింది క్రేజీ అంటే డైలాగ్ మొత్తం స్విమ్మింగ్లు డొమ్మరగడ్డలు కిందికెళ్ళి దుంకుడు మీదికెళ్ళి దుంకుడు సమ్మర్ వచ్చింది అంటేనే హైలైట్ అనిపిస్తుంది మొత్తం ఇంకా పల్లెటూళ్ళు అయితే ఇంకా క్రేజీ ఉంటుంది ఈత స్విమ్మింగ్ ఒక్కొక్కరు బాయిలో కొడతారు స్విమ్మింగ్ పూల్ ఒకళ్ళు కుంట్ల చెరువులల్లో ఇట్లా దుంకిరు మాకైతే ఈ బాయ్ అవైలబుల్ ఉంది కాబట్టి అయితే మేము దుంకినాం ఈత ఒకటి చూసినా ఎంతమంది వచ్చాలో సో ఇంతటితో వీడియో అయితే అయిపోయింది గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కొట్టండి